ఒక అమ్మాయి మెడిసిన్ చదువుతున్న ఆమె ఇన్స్టాగ్రామ్లో ఎవరో హీరోలాగా ఉన్నవాడు పరిచయం అయిందట. పరిచయం అయ్యి వాడి మోజులో పడిపోయింది. వాడేమో చక్కగా ఈమెను ఎంకరేజ్ చేస్తూ మాట్లాడడం, మెసేజ్లు పెట్టడం అయిపోయిందా. కొన్ని రోజులు అయిన తర్వాత ఇలాగే నడుస్తూ ఉంటే ఈమె ఫోన్ చేయకుంటే ఈమె పనిలో ఉంది అని నేను అన్నం తినలేదు, నువ్వు ఫోన్ చేయలేదు అని ఇట్లా ఆమెను మెస్మరైజ్ చేస్తూ ఉంటే నిజమే అనుకొని ఈమె కూడా తప్పకుండా మర్చిపోకుండా ఈమె పనులు చదువులు బంద్ చేసుకొని ఇవి చేయడం అన్నమాట. ఇట్లా అయిపోయి చివరకు డబ్బులు అడగడం, నాకు తినడానికి డబ్బులు లేవు, ఇప్పుడు నువ్వు డబ్బులు ఇస్తేనే తింటా, లేకుంటే లేదు, అది ఇది అని మాట్లాడితే కొన్ని డబ్బులు. ఈ విధంగా అయిపోయిన తర్వాత ఇంకా చివరకు ఏ స్థాయికి వచ్చింది అంటే, నువ్వు మెడిసిన్ చదవద్దు, నువ్వు మెడిసిన్ చదివితే నాకు పెళ్ళి చేయరు, మా వాళ్ళు ఒప్పుకోరు, చదువు బంద్ చేయమన్నాడట. అన్నప్పుడు ఈ అమ్మాయి కొంచెం తెలివి వచ్చింది. ఇక ఫోన్ చేయడం మానేసిందట, మెసేజ్లు పెట్టడం. అప్పుడు ఒకరోజు హఠాత్తుగా వాడు వచ్చి ఈ అమ్మాయి మీద దాడి చేసి వెళ్ళిపోతే అప్పుడు ఈ అమ్మాయి హాస్పిటల్లో ఉండి 2 రోజులు చికిత్స తీసుకొని అప్పుడు హోమ్ మినిస్టర్ అనిత దగ్గరికి పోయిందట. ఎవరు అంటే ఈ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అమ్మాయి. అంటే ఇన్స్టాగ్రామ్లలోనే ప్రేమించుకోవడము, మెసేజ్లు పెట్టుకోవడం, వాళ్ళ కోసం జీవితాలను త్యాగం చేయడం, ఇదేనా అమ్మ? మనుషులు చదువుకుంటున్నారు, MBBS చదువుతున్న అమ్మాయి అంటే ఆ వయసులో వాళ్లకు ప్రేమ గుడ్డిది అంటారు. ఎటువంటిది ఏమీ తెలియకుండా పరిస్థితిలోకి వెళ్ళిపోతారు. కాబట్టి తల్లిదండ్రి ఎప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసుకోవాలి. తల్లిదండ్రి వాళ్ళకి చనువు ఇచ్చి వాళ్ళ విషయాలు తెలుసుకుంటూ వాళ్ళను జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇప్పటికన్నా